అన్న నా పేరు సుమన్ నాయక్, అమన్గల్ నుంచి వచ్చిన నేను కానిస్టేబుల్ ఆస్పిరెంట్ నేను సైబరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ నేను సెలెక్ట్ అయినా నేను. కానీ ట్రైనింగ్ కి మాత్రం వెళ్లకుండా ఆపేసిర్రు. కారణం ఏంటంటే కేసుల గురించి. మా మీద కేసులు అక్విటెడ్ అయి ఉన్నాయి. మేము కోర్టు ద్వారా మేము క్లియరెన్స్ తీసుకొచ్చినాం. మేము కోర్టు స్టేట్మెంట్ కూడా మాకు జడ్జిమెంట్ కాపీలో మీరు క్లియర్ గా నిర్దోషులు అని చెప్పేసి మాకు ఇచ్చింది. అవి కూడా మేము ఎస్బీ వాళ్ళకి మేము సబ్మిట్ చేసినాం. ప్లస్ పార్ట్ 2 అప్లికేషన్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. తర్వాత అటెస్టేషన్ ఫామ్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు కదా, అక్కడ కూడా మేము వాళ్ళకి ఇచ్చినాం. మేము దానికి పూర్తి సమాచారం అంతా మేము కేసు గురించి ఇచ్చినాం క్లియర్ అయినట్టు. అయినా కానీ 170 టోటల్ లాస్ట్ వాళ్ళు 326 మెంబర్స్ ని ఆపేశారు కేసులు ఉన్న వాళ్ళను. ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి మధ్యలో ఆ కమిటీ ఏర్పాటు చేసి అందులో నుంచి 158 మెంబర్స్ ని మాత్రం లిస్టు తీసిర్రు. ఇంకా 170 మెంబర్స్ ని పక్కన పెట్టిర్రు. అంటే మాలాగానే సేమ్ సెక్షన్లు వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా సేమ్ కేసులు ఉన్నాయి. వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేసిర్రు. వాళ్ళకి 158 మెంబర్స్ లిస్ట్ రెడీ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసిర్రు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మాకు 170 మెంబర్స్ మేము ఇట్లనే ప్రభుత్వం వస్తే మీకు ఏదో అండగా ఉంటదనే కదా మీరు సపోర్ట్ చేసిర్రు. మరి వస్తే ఈ ప్రభుత్వం వస్తే మాకు అండగా ఉంటది, నిరుద్యోగులకు బాగుంటది అని చెప్పేసి మేము కూడా ఈ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసినాం. కానీ తీరా వచ్చిన తర్వాత కూడా మాకు కూడా ఈ గవర్నమెంట్ లో కూడా అన్యాయం జరిగేటట్టు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. దాని గురించి మేము ఎక్కడ తిరిగినా కానీ సీఎం దగ్గరికి పోయినాం, బల్మూరి వెంకటన్న దగ్గరికి వెళ్ళినాం, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళినాం, డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం. ఎక్కడ వెళ్ళినా కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. మీకు త్వరలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తారు, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మాకు క్లారిటీ అనేది లేదు. బల్మూరు వెంకట వస్తుందా లేదా అనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఫస్ట్ బల్మూరు వెంకట గానీ లేదంటే తిన్మర్ మల్లన్ లాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదన్నమ్మా. వాళ్ళని కూడా మేము కలిసినాం, తీన్మార్ మల్లన్ కూడా కలిసినాం, మేము వెంకట్ని కూడా కలిసినాం, తర్వాత బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసినాం, వేం నరేందర్ సార్ని కూడా కలిసినాం. అందరు పాలిటిక్స్ లీడర్స్ ఎంత మంది ఉన్నారో అంత మందిని కూడా కలిసినాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. అదే మా ప్రాబ్లం. మాకు ఖచ్చితంగా వెంటనే మాకు ఇంకో లిస్ట్ ఇచ్చి 170 మెంబర్స్ కేసులు క్లియర్ అయిన వాళ్ళకి ఇవ్వండి, కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఆపేయండి, తప్పు లేదు. కానీ క్లియర్ అయిపోయిన తర్వాత కోర్టు నుంచి మేము జడ్జిమెంట్ కాపీలు కూడా తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఆపుతారని మేము ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ.